తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన సోయా, మల్టీగ్రెయిన్ పిండి, క్యారెట్ తురుము, అల్లం తురుము, సైంధవ లవణం, చాట్ మసాలా, పచ్చిమిర్చి, కొత్తిమీర. సోయా ఆవడ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో నీళ్లలో నానబెట్టి పిండిన సోయా తీసుకొని వేసి కొద్దిగా పచ్చిమిర్చిని కూడా వేసి కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. మరొక వైపు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని నీళ్లు పోసి వేడి చేసుకోవాలి. ఒక బౌల్ తీసుకొని అందులో గ్రైండ్ చేసుకున్న సోయా మిశ్రమం, అరకప్పు మల్టీగ్రెయిన్ పిండి, అల్లం తురుము, అరకప్పు క్యారెట్ తురుము, అర చెంచా చాట్ మసాలా, రుచికి సరిపడా సైంధవ లవణము, సరిపడా నీళ్లు పోసి వడపిండిలా కలిపి చిన్న చిన్న వడల్లా చేసుకొని ఆవిరి మీద ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత సోయా వడలను ముందుగా తయారు చేసి పెట్టుకున్న మజ్జిగలో వేసుకుంటే రుచికరమైన హై ప్రోటీన్, హై ఫైబర్ గల అలాగే విటమిన్ B12ని అందించే సోయా ఆవడ రెడీ.